హలో డిఎస్సి విన్నర్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బిజీగా చదువుతూ ఉన్నారని అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో వచ్చేసరికి సైన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం ఫస్ట్ బిట్ చూద్దాము. మొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని ఎవరు తయారు చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి జకారస్ జాన్సన్, ఆప్షన్ 2 వచ్చేసరికి లిన్నెయస్, ఆప్షన్ 3 వచ్చేసరికి నాల్ రస్కీ, ఆప్షన్ 4 వచ్చేసరికి లివెన్ హుక్. సో మొదట సంయుక్త సూక్ష్మదర్శినిని జకారస్ జాన్సన్ తయారు చేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాక్యాలను గమనించి సరైన దాన్ని ఎన్నుకోండి అన్నారు. ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఇందులో సరైనవి మనం చూద్దాము. ఆప్షన్ ఏ వచ్చేసరికి 1678లో కనుక్కున్న సూక్ష్మజీవులను యానిమల్ క్రూల్స్ అంటారు. ఆప్షన్ 2 వచ్చేసరికి యానిమల్ క్రూల్స్కు బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. ఆప్షన్ 3 వచ్చేసరికి ఒకే కటకం ఉండే సూక్ష్మదర్శినిని జకారస్ జాన్సన్ కనుక్కున్నాడు. ఆప్షన్ డి వచ్చేసరికి స్పైరులినా, ఈడోగోనియం, సైరాటియం అనేవి శైవలాలు. ఇందులో వచ్చేసరికి కరెక్ట్ అయినవి ఏంటి అని చెప్పాలి మనం ఇప్పుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డి, ఏ, బి, డి రైట్. ఆప్షన్ సి వచ్చేసరికి రాంగ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో భిన్నమైంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సైక్లాప్స్, స్పైరోగైరా, డార్ఫినా, కనురెప్ప క్రిమి. ఇందులో వచ్చేసరికి భిన్నమైంది ఆప్షన్ 2 స్పైరోగైరా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. కింది వాక్యాన్ని గమనించి సరైన దాన్ని ఎన్నుకోండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియోమార్గరిటా సమీబియాన్సిస్. దీని పొడవు 0.75 మిల్లీమీటర్లు. దీన్ని 1999లో హైడ్ ఎన్ షుల్జ్ కనుక్కున్నారు. ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేము. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ అయ్యి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 3AC కరెక్ట్ అనమాట. ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియోమార్గరిటా సమీబియాన్సిస్. దీన్ని 1999లో హైడ్ ఎన్ షుల్జ్ కనుక్కున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేసేవి. సజీవులు అంటే ప్రాణంతో ఉన్నాయి, నిర్జీవులు అంటే ప్రాణం లేనివ్వండి. రెండింటికి వారధిగా పనిచేసేవి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి శైవలాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా జీవులు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 వైరస్లు సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో సూక్ష్మజీవ ప్రపంచంలో లేనివి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి శైవలాలు, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవా అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 వైరస్లు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రోటోజోవా జీవుల వర్తనంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానబెట్టాలి? అంటే ఈ ఎండుగడ్డిని నీటిలో నానబెడితే ఈ ప్రోటోజోవా వచ్చేసరికి అందులో పుట్టుతుందండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి 1 రోజు, 2, 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 3 అండి. ఎండుగడ్డిని నీటిలో 3 రోజులు నానబెడితే అందులో ప్రోటోజోవా స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1 ఎకరం భూమి పై పొరలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 1 క్వింటా, 1 టన్ను, అర టన్ను, పావు టన్ను అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అర టన్ను. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కిణ్వన ప్రక్రియలో పులియబట్టిన పిండి పరిమాణం పెరగటానికి అవసరమయ్యే వాయువు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, CO కార్బన్ మోనాక్సైడ్, N2 అంటే నైట్రోజన్, O2 అంటే ఆక్సిజన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి CO2 కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి పులియబెట్టిన పిండి పరిమాణం పెరగటానికి కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివేవి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎసిటిక్ ఆమ్లం, బీరు, వైన్, టార్టారిక్ ఆమ్లం. సో ఆప్షన్ డి వచ్చేసరికి ఆక్సాలిక్ ఆమ్లం అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి CD అంటే కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివేవి అంటే సి
టార్టారిక్ ఆమ్లము అను ఆక్సాలిక్ ఆమ్లం వచ్చేసరికి కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కావు. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి. అంటే ఇందులో వచ్చేసరికి కరెక్ట్ కొన్ని ఉన్నాయి. సో అవేంటో మనం చెప్పాలి. నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఇలాగే అడుగుతారు. ఆప్షన్స్ ఇచ్చి సత్యవాక్యాన్ని కనుక్కోండి అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెప్టిసిమియాను సూక్ష్మజీవి నాశకాల ద్వారా నివారించవచ్చు. ఆప్షన్ 2 వచ్చేసరికి సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా వాతావరణంలోని మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కిరణజన్య సంయోగక్రియ వచ్చేసరికి సూర్యుని ద్వారా జరుగుతుందండి. సి వచ్చేసరికి బ్యాక్టీరియా అభిరంజనం కోసం క్రిస్టల్ వైలెట్ను ఉపయోగిస్తారు. ఆప్షన్ డి వచ్చేసరికి పోలియో, స్వైన్ ఫ్లూ అనేవి వైరస్ వ్యాధులు. సో ఇందులో వచ్చేసరికి కరెక్ట్ వచ్చేసరికి ఏసిడి ఆప్షన్ నెంబర్ 4 అండి. బి వచ్చేసరికి రాంగ్. సూక్ష్మ శైవలాలు జరిపే కిరణ సంయోగ క్రియ ఫలితంగా వాతావరణంలో మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది అన్నది రాంగ్ అనమాట. సో ఏసిడి వచ్చేసరికి కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ప్రోటోజోవా వ్యాధి కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి టైఫాయిడ్, మలేరియా, అమీబియాసిస్ ఏది కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 టైఫాయిడ్. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. టెట్రాసైక్లిన్ను కనుక్కున్న వ్యక్తి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి జోనస్ షాక్, ఎల్లప్రగడ సుబ్బారావు, ఆల్బర్ట్ సాబిన్ అందరూ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మన తెలుగు అయినండి ఎల్లప్రగడ సుబ్బారావు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. నిండు జీవితానికి 2 చుక్కలు అనేది దేని నినాదం? ఇది మనందరికీ తెలిసిందే. ఆప్షన్స్ వచ్చేసరికి అంత్రాక్స్, రేబిస్, ఎయిడ్స్, పోలియో. సో ఈజీగా చెప్పొచ్చు కదా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 పోలియో చుక్కలు 2 చుక్కలు వేస్తారు కదా సంవత్సరానికి 2 సార్లు. సో అదనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. 9వ తరగతి చదువుతున్న వెంకట్ క్షయ రోగిని గమనించి అతడికి క్రింది వానిలో దేన్ని వాడమని సూచిస్తాడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అరియోమైసిన్, టెట్రాసైక్లిన్, మోనోసేఫ్. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో పెన్సిలిన్ కనుక్కున్నందుకు నోబెల్ బహుమతి పొందని వారు అని అడుగుతున్నారు. అంటే 3 నోబెల్ బహుమతి పొందారు, ఒకళ్ళు పొందలేదు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హూవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ హెకెల్, ఎర్నెస్ట్ బి చైన్. సో ఇందులో వచ్చేసరికి పొందని వాళ్ళు, నోబెల్ బహుమతి పొందని వాళ్ళు వచ్చేసరికి ఎర్నెస్ట్ హెకెల్. ఆప్షన్ నెంబర్ 3. ఈయనకు వచ్చేసరికి నోబెల్ బహుమతి రాలేదు. మిగతా 3కి పెన్సిలిన్కి సంబంధించిన నోబెల్ బహుమతి వచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. జతపరచండి అడుగుతున్నారండి. ఇక్కడ నేను ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను. ఆన్సర్ 2 వచ్చేసరికి కరెక్ట్. ఏంటి అంటే పోలియో వచ్చేసరికి జోనస్ షాక్, పెన్సిలిన్ వచ్చేసరికి 1929, పోలియో చుక్కలు వచ్చేసరికి 1957, వైరస్కు పేరు పెట్టింది వచ్చేసరికి జోనస్ షాక్. సో ఆన్సర్ 2 రైట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం. ఆప్షన్స్ వచ్చేసరికి పెన్సిలిన్, అమికాసిన్, సిఫ్లాక్స్, ఎరిథ్రోమైసిన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మొదటి అద్భుత ఔషధం వచ్చేసరికి పెన్సిలిన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. మసూచికి వ్యాక్సిన్ను కనుక్కున్నది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి లూయి పాచర్, రొనాల్డ్ రాస్, ఎడ్వర్డ్ జెన్నర్, జోనస్ షాక్. సో మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నది వచ్చేసరికి ఎడ్వర్డ్ జెన్నర్. సో పేరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఏడుస్తున్న అబ్బాయికి జున్ను తినిపించండి, ఏడుపు మానేస్తాడు. సో ఎడ్వర్డ్ జెన్నర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. వ్యాక్సిన్ అనే ఆంగ్ల పదం ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి లాటిన్, గ్రీకు, జర్మన్, అరబిక్. వ్యాక్సిన్ అనే పదం లాటిన్ అనే ఆంగ్ల పదం నుంచి వచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేవి. సో ఆప్షన్స్ వచ్చేసరికి నాస్టాక్, అనబీనా, రైజోబియం, పైవన్నీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. నత్రజని స్థాపనకు నాస్టాక్, అనబీనా, రైజోబియం ఈ 3 ఉపయోగపడతాయండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో బయో పెస్టిసైడ్కు ఉదాహరణ అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి బీడీ పత్తి, బీడీ వంగ, బీడీ టమాటా. సో ఆప్షన్ 4 వచ్చేసరికి 1, 2.
సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బీడీ పత్తి, బీడీ వంగ బయోపెస్టిసైడ్కి ఉదాహరణ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. మలేరియా దేని వల్ల సంభవిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసరికి ప్లాస్మోడియం వైవాల్స్, కొరినా బ్యాక్టీరియా డిప్తీరియా, సల్మోనెల్లా టైపై, విప్రియో కలరా. సో మలేరియా వచ్చేసరికి దేనివల్ల సంభవిస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 1 ప్లాస్మోడియం వైవాక్స్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ట్రిపుల్ యాంటీజెన్. సో ఆప్షన్స్ వచ్చేసరికి డిటిపి, డిపిటి, డిడిటి, డిఏపి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 డిపిటి అండి. డిపిటి అంటే డిప్తీరియా, పెట్రుసిస్ మరియు టెటనస్లు అండి. ట్రిపుల్ యాంటీజెన్ అంటే ఇది 3 మందులండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. బిట్ చూద్దాము. ఎంఎంఆర్ టీకాను ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసరికి తట్టు, గవద బిళ్ళలు, డెంగీ. ఆప్షన్ 4 వచ్చేసరికి 1, 2 ఆప్షన్లు అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఎంఎంఆర్ టీకాను తట్టు, గవద బిళ్ళలు రాకుండా ఈ వ్యాధికి ఉపయోగిస్తారనమాట. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. డిపిటి ఏ వ్యాధికి పని చేయదు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి డిప్తీరియా, కోరింత దగ్గు, గవద బిళ్ళలు, ధనువ్రాతం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 గవద బిళ్ళలు. డిపిటి వచ్చేసరికి గవద బిళ్ళలకు పని చేయదు. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనువ్రాతానికి పని చేస్తుంది. ఇక్కడ దేనికి పని చేయదు అని అడుగుతున్నారు. గవద బిళ్ళలకు పని చేయదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ఏ వ్యాధి జంతువులు మానవులకు సోకుతుంది? సో మానవులకు, జంతువులకు ఇద్దరికి సోకుతుంది. ఆప్షన్స్ వచ్చేసరికి అంత్రాక్స్, బొట్రులినం, టెటనస్, కలరా. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అంత్రాక్స్ అండి. ఇది జంతువులకి, మానవులకి ఇద్దరికి సోకుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. వేడి చేయటం వల్ల నీటిలోని సూక్ష్మ జీవులు చనిపోతాయని తెలిపింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి లూయి పాస్చర్, రొనాల్డ్ రాస్, లజ్జరస్ పలాజని, జోనస్ షాక్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని కనుక్కున్నది ఎవరు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్యాట్రిక్ మాన్సన్, రొనాల్డ్ రాస్, ఫ్లెమింగ్, లూయి పాస్చర్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 ప్యాట్రిక్ మాన్సన్ వచ్చేసరికి దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని చెప్పాడండి. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రపంచ మలేరియా దినోత్సవం అని అడుగుతున్నారండి. సో ఆగస్టు 18, ఆగస్టు 19, ఆగస్టు 20, ఆగస్టు 16. సో ప్రపంచ మలేరియా దినం వచ్చేసరికి ఆగస్టు 20. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి లూయి పాస్చర్, రొనాల్డ్ రాస్, ప్యాట్రిక్ మాన్సన్. ఆప్షన్ 4 వచ్చేసరికి మహమ్మద్ బక్స్ అండి. సో పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి వచ్చేసరికి మహమ్మద్ బక్స్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో లూయి పాస్చర్కు సంబంధం లేనిది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి గట్టేషన్, జర్మ్ థియరీ, పాశ్చరైజేషన్, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ అండి. సో లూయి పాస్చర్కు గట్టేషన్ అనే దానికి సంబంధించి సంబంధం లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. వాటు పాశ్చరైజేషన్లో పాలను ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు? సో ఆప్షన్స్ వచ్చేసరికి 72 degrees సెంటిగ్రేడ్, 70 degrees సెంటిగ్రేడ్, 63 degrees సెంటిగ్రేడ్, 10 degrees సెంటిగ్రేడ్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 63 degrees సెంటిగ్రేడ్ వద్ద పాలను వేడి చేస్తారు. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. సెస్కోస్పోరా అరాటికోలా ఏ వ్యాధిని కలిగిస్తుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి వేరుశనగలో టిక్కా తెగులు, చెరకు ఎర్రకుళ్ళు తెగులు, మొజాయిక్ వ్యాధి, వరిలో కాటుక తెగులు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వేరుశనగలో టిక్కా తెగులు అండి. సో ఈ పదం మీకు గుర్తుండదు కదా, చేసుకోపోరా అరటికోల అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు ఏదన్నా పేరు కానీ ఏదైనా పదం కానీ సైన్స్లో కానీ సోషల్లో కానీ గుర్తులేకపోతే ఇంట్లో వాళ్ళకి ఆ పేరు పెట్టి పిలవండి, అదే గుర్తొచ్చింది. సో మనం నెక్స్ట్ బిట్ చూద్దాము.
నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో కోళ్లకు కలగని వ్యాధి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ, కాక్సిడయాసిస్, రేబిస్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి రేబిస్. ఈ మూడు వచ్చేసరికి కోళ్ళకు వచ్చే వ్యాధులే. ఏమేంటి అంటే ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ, కాక్సిడయాసిస్. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో వరిలో కాటుక తెగులును కలిగించేది ఏది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి జాంతోమోనస్ సిట్రి, స్పెసిలోథికా సొర్గే, సెర్కోస్పోరా పైవన్నీ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 స్పెసిలోథికా సొర్గే అండి. సో ఆప్షన్ నెంబర్ 2. బీసీజీని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసరికి మసూచి, పోలియో, క్షయ, మలేరియా. బీసీజీని దీన్ని క్షయ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. లెగ్యుమినేసి రైజోబియం బ్యాక్టీరియా మధ్య జరిగే ప్రక్రియ అని అడుగుతున్నారు. సహజీవనం, భోజకత్వం, పరాన్న జీవనం, పూతికాహార భక్షణ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సహజీవనం, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె తెట్టును తొలగించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అజటో బ్యాక్టీరియా, బ్యాక్టీరియం పుటిటే, విబ్రియో. సో 4th ఆప్షన్ వచ్చేసరికి 1, 3 ఆప్షన్లు కరెక్ట్ అంటున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 బ్యాక్టీరియం పుటిడే. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో సూక్ష్మ జీవుల నుంచి ఆహార పదార్థాలు చెడిపోకుండా చేసే అత్యుత్తమ పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసరికి ఆహార పదార్థాలను అనేకసార్లు వేడి చేయడం, రసాయనాలు వాడటం, ఆహార పదార్థాల్లో నీటి శాతం దాదాపు తగ్గించడం, గాలి తగలకుండా నిల్వ చేయటం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 ఆహార పదార్థాల్లో నీటి శాతం దాదాపు తగ్గించడం. కింది వాటిలో అతిపెద్ద వైరస్ అని అడుగుతున్నారు. వాక్సినియా, టిఎంవి, రిట్రోవైరస్, ఆల్ఫా వైరస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వాక్సినియా, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాం. కింది వాటిలో రేబీస్ కారణమైన వైరస్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ప్లావి వైరస్, ఆల్ఫా వైరస్, రాబ్డో వైరస్, వారిసెల్లా వైరస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 రాబ్డో వైరస్. రేబిన్, రాబ్డో గుర్తుపెట్టుకోండి. సో 2 మ్యాచ్ అయ్యాయి కదా. నెక్స్ట్ బిట్ చూద్దాము. కింది వాటిలో రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి కోవాక్సిన్, స్పుత్నిక్ వి, కోవిషీల్డ్, జైకోవ్ డి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 స్పుత్నిక్ వి. నెక్స్ట్ బిట్ చూద్దాము. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ను ప్రతిపాదించినది ఎవరు అని అడుగుతున్నారు. లూయి పాస్చర్, లివెన్ హుక్, రొనాల్డ్ రాస్, రాబర్ట్ కోచ్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 రాబర్ట్ కోచ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్యాక్టీరియాలను తినే బ్యాక్టీరియా అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి థియో మార్గరీటా, డెల్లో విబ్రియా, పార్చరెల్లా. సో 4th ఆప్షన్ వచ్చేసరికి 1, 2 ఆప్షన్లు కరెక్ట్ అంటున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి డెల్లో విబ్రియా, బ్యాక్టీరియాలనే తినే బ్యాక్టీరియా అనమాట, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. టైఫాయిడ్ నిర్ధారణ పరీక్ష అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మామ్టాక్స్, టెట్వాక్, ట్యాబ్, వైడల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 వైడల్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మలేరియా వ్యాధి నివారణకు వాడే ఆల్కలాయిడ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి క్వినైన్, క్లోరోక్విన్, రిసర్పిన్. 4th ఆప్షన్ వచ్చేసరికి 1, 2 ఆప్షన్స్ కరెక్ట్ అంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 ఏంటంటే 1, 2 ఆప్షన్లు కరెక్ట్, క్వినైన్, క్లోరోక్విన్. సో మలేరియా వ్యాధి నివారణకు వాడే ఆల్కలాయిడ్ వచ్చేసరికి క్వినైన్, క్లోరోక్విన్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సిట్రిక్ ఆమ్లం తయారీలో ఉపయోగించే శిలీంధ్రం. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆస్పరిజిల్లస్ నైట్రస్, ఎసిటోబాక్టర్, న్యూకార్, న్యూరోస్పోరా. ఆన్సర్ వచ్చేసరికి ఆస్పరిజిల్లస్ నైట్రస్ సిట్రిక్ ఆమ్లం తయారీలో ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్యాక్టీరియా పితామహుడు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరో తెలుసు కదా, లూయి పాస్చర్. బ్యాక్టీరియా పితామహుడు లూయి పాస్చర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రపంచంలోనే మొదటిసారి మన దేశం పూర్తిగా నిర్మూలించిన వ్యాధి అని అడుగుతున్నాడు.
ఆప్షన్స్ వచ్చేసరికి యాస్, ఎయిడ్స్, పోలియో, మసూచి అండి. సో ప్రపంచంలోనే మొదటిసారిగా మన దేశం పూర్తిగా దేన్ని నిర్మూలించిందంటే పోలియో వ్యాధిని నిర్మూలించింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.